హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉసిరికాయతో 3 రకాల రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే రోటి పచ్చడి చేస్తున్నాను. ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి గుడ్డ పెట్టి తుడిచేసుకోవాలి తడి లేకుండా. దీని తర్వాత ఉసిరికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉసిరి వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో వేరే చెప్పనవసరం లేదు కదా. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. లోపల గింజ తీసేసి అన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఉసిరి ముక్కలన్నిటిని కూడా వేసి వేయించాలి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత నీరు వస్తుంది కాబట్టి ముక్క త్వరగానే ఉడికిపోతుంది. జస్ట్ ఇలా ముక్క విరిగితే సరిపోతుంది. ఇప్పుడు పక్కకు తీసేసి చల్లారనిద్దాం. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, దాని తర్వాత కొద్దిగా మెంతులు, వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసి దోరగా వేయించాలి. వెల్లుల్లిపాయలు అయితే ఒక 10 నుంచి 12 వరకు వేసాను. ఎండుమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఈ ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టేసుకుందాము. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి దోరగా వేయించాలి. తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసి తాలింపు పెట్టేసుకోవాలి. ఇలా తాలింపు వేగిపోయిన తర్వాత దాని అంతటిని ఇలా పచ్చడిలో కలిపేసుకోవాలి. రోటి పచ్చడి కదండి, ఇది పెద్ద ఎక్కువ నిలువ ఉండదు. ఒక 2 రోజులు ఉంటుంది అంతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ రసం కూడా పిండుతున్నానండి. నిమ్మరసం ఎందుకు వేస్తామంటే ఉసిరికాయల్లో ఉండే వగరు అన్నది కొంచెం తగ్గుతుంది. ఎంతో రుచికరమైన ఉసిరికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో ఫస్ట్ ఒక తొలి ముద్ద తింటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా తినడం వల్ల. అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి. కొంచెం పచ్చడి పలుచని చేసుకుంటే ఎలా ఉందండి సింపుల్గా చేసుకుని ఉసిరికాయ రోటి పచ్చడి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఉసిరికాయల సీజన్లో అయితే ఇలా రోటి పచ్చళ్ళు చేసుకుంటాం. మరి సీజన్ అయిపోతే ఏం చేయాలి? సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు మంచినీళ్ళు తీసుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసాను. దాని తర్వాత ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వీటికి చివరన ఘాటు పెట్టుకుంటున్నాను. కత్తెరతో కట్ చేసేస్తున్నాను నేను. తర్వాత ఇలాగా తొడిమిలు కూడా తీసేసుకొని పక్కన పెట్టి ఉంచుకుంటున్నాను. ఇవి కూడా ముందుగా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి తీసుకున్నవేనండి. డైరెక్ట్గా తీసుకోలేదు, లేకపోతే నిల్వ ఉండవు కదా. ఇప్పుడు మరిగే నీళ్ళల్లో నేను తీసుకున్న ఉసిరికాయలన్నిటిని వేసేసాను. దాంతోపాటుగా పచ్చిమిరపకాయలు వేసి ఒక 3 నిమిషాలు ఉంచాలి. దాని తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న ఒక గ్లాస్ సీసా అయితే తీసుకున్నానండి. ఇందులోకి ఈ ఉసిరికాయలని, పచ్చిమిరకాయలు వాటర్తో సహా వేసేసాను. మూత పెట్టేసి 2 రోజులకోసారి అటు ఇటు కదిపితే 4-5 రోజులకి అవి బాగా ఊరుతాయి. ఇలా బాగా ఊరిన ఉసిరికాయల్ని ఉత్తిగానైనా తినచ్చండి, లేకపోతే మనం పప్పులో కానీ పచ్చళ్ళలో కానీ వేసుకోవచ్చు. దీని తర్వాత ఒక నిలవ పచ్చడి అయితే చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీంట్లో ఉసిరికాయల్ని వేయించడం అలాంటిది ఏమీ ఉండదండి. ఉసిరికాయ ముక్కల్ని ఇలా చీరికల్లా కట్ చేసుకున్నాను నేను. దీంట్లోకి పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ ముందు ప్రాసెస్ అంతా సేమేనండి. అంటే ఉసిరికాయలను బాగా కడిగి తుడిచి ఆరబెట్టుకుని ఇలా చేసుకోవాలి. ఇవన్నీ కూడా మళ్ళీ ఏం చూపించట్లేదు, వీడియో చాలా లెందీ అయిపోతుందని. చూడండి, ఇలా పసుపు, ఉప్పు కూడా ముక్కలన్నిటికీ బాగా పట్టించాలి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ పైనే ఉంటాయి ఉసిరికాయలు, అంత క్వాంటిటీ తీసుకున్నాను. ఉప్పు అయితే 2 టేబుల్ స్పూన్లు వేసానండి. పసుపు అయితే ఒక చిన్న టీ స్పూన్. ఇప్పుడు వీటిలన్నిటినీ కూడా ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకుని రాత్రంతా కూడా ఇలాగా ఊరనిస్తాను. ఒకరోజు ఊరనిస్తే సరిపోతుందండి. ఉప్పు ముందే వేసాం కాబట్టి ఉప్పు వల్ల కొంచెం ఊరుతుంది, మరీ ఎక్కువ ఏం వాటర్ ఏం వచ్చేదండి. ఇదిగోండి, రాత్రంతా ఊరనిచ్చాను. ఆ మర్నాడు తీస్తున్నాను. చూడండి ఎలా ఉందో. మరీ అంత ఎక్కువ వాటర్ ఏమి ఉండదు, జస్ట్ తడి పొడి ఇలా ఉంటుంది, కొద్దిగా ఉంటుంది వాటర్ అంతే. నేనేం చేస్తున్నానంటే ఒక పళ్ళని తీసుకుని దాంట్లో ఇలాగా ఆరబెట్టేసుకుంటానండి.
ఈ తడిపోయే వరకు ఎండలోనైనా ఆరబెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్యాన్ గాలికైనా వదిలేయచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసానండి. వీటిని వేయించాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా తీసుకుని వాటిని కూడా దోరగా వేయించాలి. అన్నీ కూడా సిమ్‌లో పెట్టే వేయించుకోవాలండి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత పక్కకు తీసి ఉంచేసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సోంపు గింజలు తీసుకున్నానండి. ఇవి పచ్చివే. వాటిని కూడా దోరగా వేయించుకుని ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీలో పొడి కింద చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి పొడి కింద చేసేసుకున్నాను. నేను ఇక్కడ పచ్చడి ఒక గ్లాస్ కంటైనర్‌లో కలిపేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే ఒక గిన్నెలో అయినా కలుపుకొని తర్వాత ఇలా గ్లాస్ కంటైనర్‌లోకి తీసుకోవచ్చు. ముందైతే ఒక 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసానండి. దాని తర్వాత ఆరబెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటినన్నిటిని ఇలా గ్లాస్ కంటైనర్‌లో వేసేసుకుంటున్నాను. ముక్కలు వేయించే పని లేదండి, ఈజీగా చేసేసుకోవచ్చు, నిలువ ఉంటుంది కూడా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి. ఇది ధనియాల కారం అండి, ఇంట్లో చేసుకున్నదే. దీని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదా, దీన్ని కూడా మొత్తం అంతటిని కూడా వేసేస్తున్నాను. తర్వాత ఒలిచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక 10-12 వరకు వేసానండి. ఇక్కడ నేను నువ్వుల నూనె తీసుకుంటున్నానండి, 1 కప్పు. ఈ కప్పు నువ్వుల నూనెని కూడా వేడి చేయాలి. దాని తర్వాత చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ నేను యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్నానండి. ఇది నిలువ ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. 1 కప్పు తీసుకున్నాను. పచ్చడిలో వేసేసి ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా సీసాలో వేసేసాం కాబట్టి ఇలా కుదిపితే సరిపోతుంది. చూడండి, ముక్కలన్నిటికీ పట్టేసింది. దీని తర్వాత మనం చల్లార్చి ఉంచుకున్న నువ్వుల నూనె కూడా వేసేసి మళ్ళీ కలిపేసాను. మనం రెగ్యులర్గా చేసుకునే ఊరగాయల కన్నా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. దీంట్లో ఆవపిండికి బదులుగా సోంపు పొడి, యాపిల్ సైడర్ వెనిగర్ కూడా వేసాను. ఈ 2 కూడా డైజెషన్‌కి చాలా మంచిదండి. ఈ పచ్చడిని ఇలాగే 3 రోజుల పాటు ఉంచేసుకోవాలి. మూడో రోజు ఒకసారి కలుపుకొని కొద్దిగా ఆయిల్ తక్కువైతే వేసుకోండి. కంపల్సరీ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలండి.